అలానే మిసేశ్వరరావు 400 మంది పోలీసులు, డాగ్ స్క్వాడ్, యాంటీ నక్సలైట్ల కోసం పనిచేసేటువంటి యాంటీ నక్సలైట్ టీమ్, ఎస్డిఆర్ఎఫ్ అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు పనిచేసేటువంటి టీం, సాంకేతిక పరిజ్ఞానం మొబైల్స్ని జామ్ చేసేటువంటి మొబైల్ సిగ్నల్స్ని కనుగొనేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలు, వీటన్నిటినీ ఉపయోగించి గత 3 రోజుల నుంచి జల్లెడ పడుతూ ఉన్నారు. సుమారుగా 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కొండలు, గుట్టలు, ఫామ్ ఆయిల్ తోటల మధ్య. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2 ఏళ్ల చిన్నారి మిస్ అయిపోయింది ఒక 4 రోజుల క్రితం. ఆ చిన్నారితో పాటు పెంపుడు కుక్క అది కూడా మిస్ అయిపోయింది. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే 3 రోజుల తర్వాత కుక్క వచ్చేసింది, కానీ చిన్నారి మాత్రం రాలేదు. ఆ కుక్క రావడంతో యజమాని అంటే చిన్నారి తల్లి పేరు భవాని, చిన్నారి పేరు సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాను. ఈ చిన్నారి తల్లి భవాని దగ్గరికి పెంపుడు కుక్క వచ్చి ఆవిడ శారీ పట్టుకొని లాగి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. దాంతో భవాని కసురుకుంది. ప్రతిస్పందనగా కుక్క భవాని మీద దాడి చేసింది. దాంతో దాన్ని ఇంట్లో ఉండేటువంటి తండ్రి, చిన్నారి తండ్రి లోవరాజు, ఆయన అలాగే భవాని ఇద్దరు ఆ కుక్కని కొట్టబోయారు. దాంతో బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి కుక్కని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది కొండల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కుక్కకి చిన్నారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ కుక్క అసలు ఏం చెప్పదలుచుకుంది? ఏం చెప్పాలని చెప్పి 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఆందోళనతో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కుక్క రావడంతో ఆందోళనతో ఉంది, గాబరాగా ఉంది, ఏదో చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోతుంది. సంకేతాలు కొండల మీదకి గుట్ల మీదకి అయితే మళ్ళీ వెళ్ళిపోయింది. ఇది జరిగింది. దీన్ని బేస్ చేసుకొని పోలీసులు ఆ చిన్నారిని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డ్రోన్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. 400 మంది పోలీసులు అడుగడుగున అణువణువు అన్వేషిస్తూ ఉన్నారు. కానీ జాడ మాత్రం తెలియట్లేదు. ఒక చిన్న క్లూ అయితే లభించింది. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి ఫామ్ హౌస్ లాంటి పామ్ ఆయిల్ తోట, దానికి కాపలాగా ఈ సుంకర లోవరాజు భవానీ దంపతులు ఉంటున్నారు. వాళ్ళకి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఆ పాపే 2 ఏళ్ల చిన్నారి, ఇప్పుడు మిస్ అయింది. ఆ 50 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం కంచె వేస్తున్నారు. వెతుకుతున్నటువంటి క్రమంలో పోలీసులు ఆ ఒక కంచె దగ్గర చిన్నారి పాపకు సంబంధించిన డ్రెస్లో ఉన్నటువంటి ఒక క్లూ లభించింది. చిన్నారి పాపకి వేసుకున్నటువంటి డ్రెస్కి కొన్ని తలుకులు, మెరిచేటువంటి తలుకులు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పూసలు ఉన్నాయి. ఈ పూసలు, తలుకులు కనిపించాయి. ఆ ఒక్క ఆధారమే ఇప్పటి వరకు 4 రోజుల నుంచి పోలీసులకు లభించినటువంటిది. అంతకు మించి ఏం ఆధారం లేదు. నిన్నటి వరకు ఆ కుక్క వచ్చినటువంటి అడుగుజాడలను ఎత్తుక్కుంటూ పోలీసులు వెళ్ళారు. అటవీశాఖ వెళ్ళింది, అటవీశాఖ సిబ్బంది వెతుకుతూ ఉన్నారు. కానీ ఆ కుక్క జాడ కూడా తెలియట్లా. కుక్క ఎటు వెళ్ళింది కూడా తెలియట్లా. వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళింది కూడా తెలియట్లా. అది కనిపిస్తే కనుక చిన్నారి కనిపిస్తుంది, చిన్నారిని ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి పోలీసులు అనుకుంటూ ఉన్నారు. కానీ కుక్క జాడ తెలియట్లేదు, చిన్నారి జాడ తెలియట్లేదు. అయితే పోలీసులకి లభించినటువంటి క్లూ ఏంటంటే ఇదే, తలుకులు, అలాగే చిన్న చిన్న పూసలు. వీటిని ఆధారంగా చేసుకొని ఏమై ఉండొచ్చు చిన్నారి అనే దాని మీద రకరకాలుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కొండలు, గుట్లు, లోయల్లో విస్తీర్ణమైనటువంటి ఈ 1000 ఎకరాల సుమారు ఆయిల్ ఫామ్ తోటల్లో అక్కడ నక్కలు ఉండొచ్చు, లేదా ఎలుగుబంట్లు లాంటివి ఉండొచ్చు. ఇలాంటివి ఏమన్నా దాడి చేసి తీసుకువెళ్ళాయా? ఆ తీసుకువెళ్ళేటువంటి క్రమంలోనే ఈ ఫెన్సింగ్కి ఈ పూసలు, అలాగే తలుకులు
ఆ ఫెన్సింగ్ దగ్గర పడి ఉన్నాయా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ కించిత్ రక్తబొట్టు కానీ ఏమీ కనిపించలా, కేవలం పూసలు తలుకులు మాత్రం కనిపించాయి. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా ఈ అమ్మాయిని అనేది ఇంకొక కోణం నుంచి అనుమానం. అసలు ఇప్పటికీ అమ్మాయి కనిపించకుండా వెళ్ళి మిస్ అయిపోయి 5 days, ఇవాళకి 5వ రోజు. 3వ రోజు కుక్క వచ్చింది, అమ్మాయి రాళ్ళ, చిన్నది రాళ్ళ. 5 రోజులు ఇప్పటి వరకు ఆచూకు తెలియదు. మరి అమ్మాయి ఉందా లేదా, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారా, లేదు క్రూర జంతువులు ఏదన్నా తీసుకెళ్ళిపోయాయా అనేది ఇప్పటి వరకు ఇతిమిద్దంగా తెలియట్లేదు. తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ తల్లి భవానీ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. తండ్రి లోవరాజు స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. అలాగే ఆ చుట్టుపక్కల జీడి తోటలు ఉన్నాయి. ఆ జీడి తోటలకు వెళ్ళేటువంటి కూలీలకు సంబంధించిన కొంతమంది ఆనవాళ్ళు తెలుసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. అలాగే ఈ అమ్మాయికి సంబంధించిన కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం జగన్నాథపురం, దాన్ని అగ్రహారం కూడా అంటారు. ఈ జగన్నాథపురంలో ఉండేటువంటి అనేక మందితోటి మాట్లాడారు పోలీసులు. ఏ అవకాశాన్ని వదిలిపెట్టలా, అన్ని అవకాశాలని తీసుకొని ఎలాగైనా ఈ చిన్నారిని ఐడెంటిఫై చేయాలనేటువంటి ఒక ఛాలెంజ్గా పోలీసులు తీసుకున్నారు. అందుకే ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పట్టినట్టుగా జల్లెడ పడుతూ ఉన్నారు. అయినా కానీ 5 రోజుల తర్వాత కూడా ఎలాంటి స్పెసిఫిక్గా క్లూ లభించలేదు పోలీసులకి. కాకపోతే అనేక రకాల అనుమానాలతోటి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఒక్కసారిగా ఎలా అదృశ్యం అయిపోయింది అనేటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నాయి. ఆ అనుమానాలకి ఇప్పటి వరకు నివృత్తి లభించట్లేదు. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ కూడా లభించలేదు. ఒకే ఒక చిన్న క్లూ, ఆ ఫెన్సింగ్, ఆ 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ తోటకు ఉండేటువంటి ఫెన్సింగ్ దగ్గర లభించినటువంటి అమ్మాయి డ్రెస్కు ఉండేటువంటి చిన్న పూసలు మాత్రమే ఉన్నాయి, ఆధారాలు ఎందుకు మించి చేయలేదు. మరి దీన్ని బేస్ చేసుకొని అసలు ఈ చిన్నారి ఏమైపోయి ఉండొచ్చు? వాస్తవంగా అమ్మాయి ఎక్కడ అదృశ్యమైపోయింది? ఆ ఇంట్లో ఉండేటువంటి తల్లి తండ్రి ఉన్నారు, ఆ చిన్నారి ఉంది. వాళ్ళ తండ్రి బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ చిన్నారి కూడా బయటికి వెళ్ళింది తండ్రితో పాటు. అది గమనించినటువంటి తండ్రి ఈ అమ్మాయి వస్తుంది తోటే అని చెప్పి మళ్ళా వెనక్కి వచ్చేసి ఇంట్లో వదిలిపెట్టి ఇతను తన పనికి తాను బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 1 గంట తర్వాత ఇతను వచ్చాడు బయటికి, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే అమ్మాయి కనిపించలా. ఈ గంట ఏదైతే ఉందో 1 అవర్, ఈ 1 అవర్ లోపల ఏం జరిగింది అనేది మిస్టరీ. వాళ్ళ ఫాదర్ వెళ్తూ ఉంటే వాళ్ళ ఫాదర్ తోటి వెళ్ళింది అని చెప్పి చెబుతున్నారు. అది గమనించిన ఆయన మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళా 1 గంటకి తిరిగి వచ్చారు. ఈ గంట లోపల ఈ అమ్మాయికి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారం నడిచింది. మరి ఇది ఎలా నడిచింది? తండ్రి కోణంలో నుంచి ఆలోచించాలా, తల్లి కోణంలో నుంచి ఆలోచించాలా, లేదా క్రూరముగల కోణంలో నుంచి ఆలోచించాలా, లేదా కిడ్నాపర్స్ కోణంలో నుంచి ఆలోచించాలా? అసలు ఏం జరిగింది? ఏ కోణంలో నుంచి ఆలోచిస్తే ఈ అమ్మాయి ఐడెంటిఫై అవుతుంది అనేది ఒక మిస్టరీ అయితే, అసలు కుక్క అనేది ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక పెద్ద హైలైట్ పాయింట్. ప్లస్ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. 3 రోజుల తర్వాత కుక్క రావడం ఏంటి? అలాగే తల్లిని ఆ చీర కొంగు పట్టుకొని లాగి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం ఏంటి? వీళ్ళు రాకపోతే అది వెళ్ళిపోవడం ఏంటి? మళ్ళా అసలు అది ఏం చెప్పదలుచుకుంది అనేది పెద్ద విచిత్రమైనటువంటి పరిణామం. సో వీటన్నిటికీ సమాధానం కావాలంటే ముందు కుక్కన్నా దొరకాలి, లేదా చిన్నారన్నా దొరకాలి. కుక్క దొరికితే చిన్నారి దొరుకుతుంది, చిన్నారి దొరికితే కుక్క దొరుకుతుంది అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అంటే చిన్నారి కోసం మళ్ళా కుక్క వెళ్ళింది కొండలకి, లోయల్లోకి. అందుకే ఆ కుక్కను కోసం ఇప్పుడు గాలిస్తూ ఉన్నారు. డాగ్ స్క్వాడ్స్ తిరుగుతూ ఉన్నాయి. మొత్తం ఆ కొండలు, గుట్టలు, లోయల్లో పోలీస్ డాగ్ స్క్వాడ్ తిరుగుతూ ఉన్నాయి, జల్లెడ పడుతూ ఉన్నారు. అటవీ శాఖ అధికారులు ఒకవైపు, పోలీసులు ఒకవైపు,
యాంటీ నక్సలైట్ టీం మరొక వైపు, ఎస్డిఆర్ఎఫ్ టీం ఇంకొక వైపు, డ్రోన్స్ మరొక వైపు, అలాగే గూగుల్ టేక్అవుట్. ఆ సమయంలో ఆ 1 అవర్లో 1 అవర్ అని చెప్పాను కదా, కిడ్నాప్ జరిగినటువంటి 1 అవర్, ఆ 1 అవర్లో ఆ ప్రాంతానికి, పర్టికులర్ ప్రాంతానికి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరి మొబైల్ నుంచి వచ్చాయి అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీనికి ఖచ్చితంగా పోలీసులు ఒక కంక్లూడ్ తీసుకురాగలరు. అయితే ఇక్కడ మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ పాప క్షేమంగా ప్రాణంతో ఉండాలి అని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.